నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. పరకామణి అంశంలో వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇది తాను చైర్మన్ పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటపడిందని, ఇది ఎవరి నిర్లక్ష్యమో అధికారులే తేల్చాలి అని చెప్పి ఆయన ఒక మాట అనడం జరిగింది. మరి అధికారంలో ఉన్నన్ని రోజులు ఇది ఆయన దృష్టికి నిజంగానే వెళ్ళలేదా? లేదు అంటే దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగానే ఆయన చెప్తున్నట్టు అధికారులకు ఎంక్వైరీలో ఆయన పూర్తిగా సహకారం అందించారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ గారిని, మన వీక్షకులు కూడా. వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు విచారణకు హాజరవుతాను అనుకున్న టైంలో ముందు ప్రెస్ మీట్ పెట్టారండి. నేను దీంతో లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు నేను అధికారులకు పూర్తిగా సహకరించాను, నా హయాంలో ఇది జరగలేదు అంటే నేను రాజీనామా చేసిన ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది బయటకు వచ్చింది. సో ఎక్కడ లోపం జరిగిందనేది మీరే ఎంక్వైరీ చేయండి అని చెప్పాను అంటున్నారు. ఏంటి, ఎలా చూడొచ్చు? నిజంగానే ఆయనకు ఈ పరకామణి అంశంతో ఎటువంటి సంబంధం లేదు అంటారా? మరి ఒక చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి నాకేం తెలియదు అని చెప్పడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఆయన నా టైంలో జరగలేదు అని అనలేదు, నా టైంలో జరిగిందని అంటున్నారు. కానీ నేను అధికారంలో ఉండగా ఈ విషయం నా దృష్టికి రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి అసలు ఇది ఎవరు నొక్కిపెట్టి ఉంచారు ఈ అంశాన్ని అంటే నా టైంలో జరిగినప్పటికీ కూడా బయటపడకుండా ఎవరు దీన్ని మేనేజ్ చేశారు అనేది మీరు ఎంక్వైరీ చేయండి. అధికారులు చేశారా, ఇంకా ఎవరన్నా చేశారా? ఎవరు చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, నేను కూడా సహకరిస్తాను. ఇది చాలా మహాపచారం జరిగింది శ్రీవారి పరకామణిలో దొంగతనం అనేది చిన్న విషయం కాదు, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే, తీవ్రమైన విషయమే. ఈ తీవ్రమైన అంశాన్ని మీరు పటిష్టంగా దర్యాప్తు చేసి దోషుల్ని చర్య తీసుకోండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి. నా వంతు సహకారం నేను కూడా ఇస్తాను. అది నా టైంలో జరిగిన కేసు అయి ఉండొచ్చు, కానీ నా దృష్టికి అప్పుడు రాలేదు. ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను దాన్ని ఏమి కాదని అంటలేదు. అలా కాదండి, ఇప్పుడు ఆయన చైర్మన్ స్థానంలో ఉన్నారు. ఆ టైంలో అసలు దొంగతనం అంటే ఏదో చిన్న టెంపుల్లో జరిగిన దొంగతనం కాదు, తిరుమల స్వామివారి సొమ్మునే దొంగతనం చేశారు. అది విజిలెన్స్ డిపార్ట్మెంట్ వరకు వెళ్ళింది. లోక్ అదాలత్లో రాజీ ఎంత జరుగుతున్నా కానీ చైర్మన్గా ఉన్న వ్యక్తికి తెలియలేదంటారా? ఆయన చెప్తున్న దాన్ని ఎలా చూడవచ్చు? అది మీరు అన్నట్టు అక్కడ సెక్యూరిటీ, విజిలెన్స్ రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా అలర్ట్గా ఉంటారు. ఏది జరిగినా కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తారు. ఈ కేసు విషయంలో కూడా మీరు అన్నట్టుగా ఈ లోక్ అదాలత్కి వెళ్ళింది. తర్వాత పాలకి మండలిలో కూడా టేబుల్ ఎజెండా కూడా పెట్టారు. అప్పుడు కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయి ఉండొచ్చు, కానీ అంతకుముందు జరిగిన కొన్ని విషయాలు ఈయన టైంలోనే జరిగినాయి. కాబట్టి చైర్మన్గా ఉన్న వ్యక్తికి ఇంత పరకామణిలో కంటిన్యూస్గా జరిగిన దొంగతనం గురించి తెలియదు అని అంటే అది నమ్మశక్యంగా అయితే ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు, తర్వాత అవసరమైతే సివిల్ పోలీస్ కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి సిఐడి వాళ్ళు ఆ నివేదికలన్నీ కనుక వాళ్ళ దర్యాప్తు నివేదికలు ఆయన ముందు పెట్టి ఇందులో ఈయన పాత్ర ఉందా లేదా అని తేల్చుకున్న తర్వాత ఒకవేళ కనుక ఆయన పాత్ర కూడా ఉంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి తీవ్రమైన అంశం కాబట్టి ఆయన్ని కూడా నేరస్తుడిగా బుక్ చేసి తప్పులేదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా, ఎవరు ఇందులో దోషులు ఉంటే వాళ్ళని చర్య తీసుకోండి అని. మరి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన ఇంత పెద్ద అంశంలో ఉందా లేదా అనేది కోర్టు నిర్ధారిస్తుంది. ఇక సిల్లీ థింగ్ ఏంటంటే సార్, ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇటు కల్తీ లడ్డు అంశం జరిగింది, పరకామణి, రెండు చిన్న విషయాలు కాదు, రెండింటిలో ఆయన విచారణకు హాజరవుతున్నారు. తీరా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అసలు నా దృష్టికే రాలేదు, అవి అసలు జరగలేదు అని చాలా సింపుల్గా తీసిపడేస్తూ ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు మైసూరు నుంచి వచ్చిన కల్తీ నివేదిక నేను చూశానని కూడా చెప్పాడు. కొంతసేపు వాదించినప్పుడు కల్తీ జరగలేదు, నాకు తెలియదు అన్నాడు. కానీ మైసూరు నుంచి ల్యాబొరేటరీ నివేదిక వచ్చింది, నా దృష్టికి వచ్చిందని చెప్పాడు. ధర్మారెడ్డి గారు కూడా చెప్పాడు. కాబట్టి చైర్మన్ దృష్టికి, ఈవో దృష్టికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళిద్దరూ ఆపలేదంటే వాళ్ళ ప్రమేయం లేదని ఎట్లా అంటారు? ఇప్పుడు శ్రీవారు వచ్చి ఆపుతాడా? శ్రీవారి ప్రతినిధులే కదా వీళ్ళిద్దరూ, రెండు కళ్ళు లాంటి వాళ్ళు. శ్రీవారి తరపున పనిచేయటానికే కదా చైర్మన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పెట్టింది. ఇద్దరు దృష్టికి వచ్చినా కూడా ఇద్దరు కళ్ళు మూసుకున్నారంటే కావాలనే కళ్ళు మూసుకున్నారు. దొంగ వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరుస్తారు. మేము కళ్ళు తెరిచేటప్పటికి దొంగ లేడు, మీరు కళ్ళు తెరిచేటప్పటికి లేని మాట కరెక్టు, మీరు దొంగను చూసి కళ్ళు మూసుకున్న మాట కూడా కరెక్టే. కాబట్టి అది కోర్టు నిర్ధారిస్తుంది. ఇప్పుడైతే వాళ్ళకి ఏ రోజున నివేదిక వచ్చిందో ఆ రోజు వెంటనే సప్లై ఆపేయాలి. ఈ బోలేబాబా డైరీలు కానీ ఈ దొంగ డైరీలు అన్నీ ఆపేయలేదు కదా.
తర్వాత కూడా కంటిన్యూ చేశారంటే, తర్వాత ఇంకోటి ఏంటంటే అంత తక్కువ రేటుకి నెయ్యి ఎవడన్నా సరఫరా చేయగలుగుతాడా? అంతకు ముందల కర్ణాటక నంది డైరీ వాళ్ళు కూడా లాభం నష్టం ఇది లేకుండా కాస్ట్ టు కాస్ట్ అంతకన్నా ఎక్కువ రేటుకి సప్లై చేశారు నందిని డైరీ వాళ్ళు. కాబట్టి అంతకన్నా తగ్గించి ఎవరు చేయగలుగుతారు? అందులో ఉత్తరాఖండ్ నుంచే తీసుకురావాలా? ఇప్పుడు ధర్మారెడ్డి గారిని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన అధికారినే పెడతారు. అందులోనూ ఒక దాదాపు 15-20 ఏళ్ల పాటు సర్వీస్లో ఉండి ఎక్కడ రిమార్క్ లేకుండా మంచి వ్యక్తిత్వం ఉండి మంచి నడవడిక ఉండి ఆధ్యాత్మిక భావన కలిగి ఉన్న వ్యక్తిని పెడతారు. అదే కాకుండా వచ్చిన కుటుంబం కూడా కొంచెం ఆధ్యాత్మిక అంశాలు ఉన్న కుటుంబం, ఈ పూజా విధానాల పట్ల ఆధ్యాత్మిక అంశాల పట్ల అవగాహన ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని పెడతారు. అందువల్లే ఎప్పుడు కూడా తిరుమల తిరుపతిలో ఇవాళ వరకు ఇలాంటి కాంట్రవర్సీలు కుంభకోణాలు జరగల. ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళు చెక్ చేశారు. ఇప్పుడు ధర్మారెడ్డి వచ్చిందే ఇలాంటి పనులు చేయటానికి, అధర్మం పనులు చేయటానికి. కాబట్టి ఆయన మంచి పనులు ఎందుకు చేస్తాడు? తర్వాత వీళ్ళు ఇతర వ్యవస్థల్లాగానే తిరుమల దేవస్థానాన్ని కూడా 5 సంవత్సరాలతో పాటు నీట్గా డబ్బులు ఒలిచేసుకోవాలనే ఉద్దేశం మీద వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అదే పని చేశారు. కాబట్టి ఇది వ్యూహాత్మకంగాను ముందస్తు ప్రణాళికతోనే టీటీడీలో ఈ నియామకాలన్నీ జరుగుతూ వచ్చినాయి. తర్వాత అన్ని మస్తస్తులను కూడా ఎప్పుడు నియమించలేదు. ఈ హిందువులు ఎవరు దొరకలేదా ఆంధ్రప్రదేశ్లో కానీ? లేకపోతే ఆంధ్రప్రదేశ్ అక్కర్లా, ఈ పక్క రాష్ట్రాల్లో కూడా ప్రముఖమైన వ్యక్తులు, ఆధ్యాత్మికమైన వ్యక్తులు ఉంటే వాళ్ళని పెట్టినా తప్పేం లేదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఉన్నందువల్ల అది ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితమై లేదు. ఉత్తర భారతదేశం నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తారు. మరీ ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా బాగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆధ్యాత్మికవేత్తలను ఎవరినన్నా పెడితే కూడా ఎవరు తప్పు పట్టే విషయం ఉండదు. ఎందుకంటే అది ఈ 3 రాష్ట్రాల భక్తులు సమానంగానే వెళ్తారు ఇంచుమించుగా. కాబట్టి అటువంటి వ్యక్తులందరినీ వదిలిపెట్టి వీళ్ళ సొంత బంధువులు, ఒక ఆయన అన్నయ్య అవుతాడు అనుకుంటా కరుణాకర్ రెడ్డి, ఈయన బాబాయ్, వీళ్ళిద్దరు తప్ప ఎవరు లేరా? పని వాళ్ళు వ్యక్తిగతంగా ఏ మత విశ్వాసాలు ఉన్నాయి అనేది ఈయనకి తెలుసు కదా. తెలిసినప్పుడు అటువంటి వాళ్ళని పెట్టడం ఎందుకు? ఇలాంటి కుంభకోణాలు చేసి ఇంతమంది కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయటం ఎందుకు? దాని మూలన మొన్న ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఆయన శ్రీవారి పట్ల వ్యవహరించిన తీరు కూడా ప్రజలకి అభ్యంతరకరంగా అనిపించింది. పైకి చెప్పకపోవచ్చు. అందుకే ఓట్లు ఎలక్షన్ వచ్చేరాక వచ్చి బూత్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం చెప్పేశారు. తర్వాత ఈ కుంభకోణాలు బయటపడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట ఇంకా దిగజారిపోయింది. అసలు ఈ మనిషికి ఒక మంచి చెడు అనేది ఏమీ లేదు అని. ఎందుకంటే ముస్లిం రాజుల టైంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అంతర్గత విషయాల్లో కానీ వాటి పరిపాలన అంశాల్లో కానీ ఎక్కడా జోక్యం చేసుకోవాలి. వాళ్ళకి తెలుసు ఇది చాలా సున్నితమైన అంశం, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, కాబట్టి ఆ దేవస్థానం జోలికి వెళ్ళాల. ఇంకా నజరానాలు పంపించారు వాళ్ళు కూడా. అట్లాగే బ్రిటిష్ ప్రభుత్వం అధికారులు కూడా రాణి తరపున తీసుకొచ్చి వాళ్ళ నజరానాలు ఈస్ట్ ఇండియా కంపెనీ అట్లా ఇచ్చింది. కానీ ఇక్కడ తిరుపతి దేవస్థానాన్ని దోసుకోవాలి. దేశమంతా దోసుకున్నారు వాళ్ళు. తిరుపతి దేవస్థానం జోలికి వెళ్ళాల. ఆ పవిత్రతను వాళ్ళు విదేశీయులైనా ఇతర మతస్థులైనా గుర్తించారు. కానీ వీళ్ళు ఆ వ్యవస్థలో ఇన్ని కుంభకోణాలు చేశారంటే మీరు అన్నట్టు ఇటు ఒక పక్కనేమో ఆయన దీనికి హాజరవుతున్నాడు కల్తీ లడ్డు అంశం మీద. ఆయన నేను ఆ నివేదిక చూశానని చెబుతున్నాడు. వాళ్ళ సొంత పిఏకి 6 కోట్లు ఎక్కడి నుంచి పడతాయి? ఏమన్నా డబ్బులు అకౌంట్లో వర్షం వచ్చినట్టు వస్తాయా? ఇవన్నీ కూడా ఈ నివేదికలో సారాంశం అంతా బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి మీద కూడా కేసు బుక్ చేయాల్సిందే. ఒకటి మాత్రం చెబుతున్నాడు, ఇది తీవ్రమైన అంశం అనేది ఒప్పుకుంటున్నాడు. పరకామణిలో దొంగతనం, పరకామణిలో దొంగతనం ఎంత తీవ్రమైన అంశమో కల్తీ అంశం కూడా అంతే. ఎంతమంది అమాయకంగా తిన్నారు. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన ఈ సింథటిక్ కెమికల్స్లో పశువు సంబంధించిన యానిమల్ ఫ్యాట్ లేదని మనం చెప్పగలమా? తక్కువ పరిమాణంలో ఉండొచ్చు. మొత్తం సింథటిక్ నేతినే వాడి చేసిన అంశం ఆయన తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా పరకామణిలో తెలియదని చెప్పినంత మాత్రాన నమ్మశక్యంగా అయితే ఉండదు. ఇది తీవ్రమైన అంశం. ఇది జీవితకాలంలో వైఎస్ఆర్సీపీకి జరిగిన ఈ అంశంలో వీళ్ళు చేసిన ద్రోహం ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు. ఇతరత్ర ఆర్థిక అంశాలు, ఇప్పుడు లిక్కర్ల కుంభకోణంలో దోసుకోవటం వేరు, కాకినాడ పోర్ట్ ఆక్రమించడం వేరు, ఇంకా అనేక వేరు. కానీ ఇది తీవ్రమైన అంశం. ప్రజల మనోభావాలతో ఆడుకోవటం అనేది సహించలేని అంశం. దానికి ఆ ప్రభుత్వం ఆ పార్టీ మూల్యం చెల్లించింది. ఇప్పటికే జీవితకాలం కూడా చెల్లించినా కూడా తీరదు కూడా రుణం. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.